హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బీట్రూట్ సేమియా ఉప్మా. దీనికి కావాల్సిన పదార్థాలు: సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బీట్రూట్ తురుము, అల్లం ముక్కలు, కాజులు, సేమియా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కరివేపాకండి. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి సేమియా వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ సేమియాను కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఇదే బాండ్లీలో కొద్దిగా ఆయిల్ వేసి, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కాజు ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకొని ఇందులోకి అల్లం ముక్కలు కూడా వేసేసేయాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించి ఇప్పుడు పచ్చి కరివేపాకు కూడా వేసేయాలి. ఇవి త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కాసేపు వేయించి ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసేసేయాలి. ఈ క్వాంటిటీ అంతా మీరు సేమియా క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి కూరగాయలని. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇలా వేయించేసి ఇప్పుడు ఇందులోకి బీట్రూట్ తురుము వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసేసి ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఇంకొద్దిసేపు వేయించేయాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోవాలి. నేను అందాజుగా వేస్తున్నానండి. మీరు ఒక కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా మరుగుతున్న నీటిలో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసేసేయాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా అంతటిని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మరి కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్లేమ్ అనేది. ఇప్పుడు కాసేపు ఇలా తిప్పుతూ ఉంటే అంతేనండి, మన టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది బీట్రూట్. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకొని ఎలా ఉంది అనేది చెప్తాను. చాలా బాగుంటుందండి. నేను టేస్ట్ చేస్తున్నాను. సూపర్ అండి. థ్యాంక్ యూ.